హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో ఇంట్లోనే టమోటా సాస్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అంతేకాకుండా ఫ్రెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ కొన్ని ఆన్లైన్ ప్రోడక్ట్స్ గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పిద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. అండ్ ఇది వచ్చేసి నేను బుడ్డిబాబు కోసం ఆన్లైన్లో పెట్టిన మ్యాట్ అన్నమాట. ఈ మ్యాట్ కోసం మేము చాలా షాప్స్ అయితే తిరిగాము, మాకు ఎక్కడ అంతగా దొరకలేదు ఇక్కడ. అండ్ ఒక షాప్లో అయితే ఉంది, కాకపోతే అది చాలా కాస్ట్ చెప్తున్నారు, 700 అలా చెప్పారు. అంటే మామూలుగా కాస్ట్ అనేది మనకి కరెక్ట్గా తెలీదు, ఆన్లైన్లో చూస్తే దానికి దీనికి మనం డిఫరెన్సెస్ని అబ్జర్వ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. సో సేమ్ మెటీరియల్ సేమ్ మ్యాట్ అన్నప్పుడు ఆన్లైన్లో కొంచెం తక్కువ అనిపించింది. సో అందువల్ల మేము కంపేర్ చేసుకొని ఆన్లైన్లో కొంచెం బెస్ట్గా ఉందిలే అని చెప్పి ఇంక ఆన్లైన్లో ఆర్డర్ చేశాము. అండ్ ఈ మ్యాట్ మాకు ఆన్లైన్లో 499 రూపీస్కే వచ్చింది. అండ్ దీంట్లో ఆల్ఫాబెట్స్ అన్నీ అయితే ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. అంటే నేమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెటర్ ఉందనుకోండి, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్ అట్లా ఉన్నాయి కాబట్టి అన్నీ అయితే ఇవ్వలేదు. అండ్ వెనక సైడ్ వచ్చేసి ఇట్లా యానిమల్స్ అన్నీ కూడా ఇచ్చారు. నేను ఈ మ్యాట్ తెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పేపర్స్, బుక్స్ ఇట్లాంటివి అయితే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి తెలియక చింపేస్తారు. ఇదైతే పర్మనెంట్గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది తెప్పించాను ఆన్లైన్లో. అండ్ నేను చెప్పాను కదా, అంటే లాస్ట్ వ్లాగ్స్లో చెప్పాను, నేను ఫొటోస్ అయితే ఇచ్చాను స్టూడియోకి వెళ్ళి అని. సో ఇంకా ఆ ఫొటోస్ అన్నీ వచ్చేసాయి. సో ఇంకా అవన్నీ కూడా ఆల్బంలో పెట్టాలి. ఆల్బమ్స్ కూడా మేము 2 ఆల్బమ్స్ ఆన్లైన్లో తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి గృహప్రవేశం ఫొటోస్. అండ్ గృహప్రవేశానివి, బారసాలవి, అన్నప్రసన్నవి అండ్ డెలివరీ అయిన తర్వాత పుణ్యోజనం చేస్తారు కదా, సో ఆ ఫొటోస్ ఇవన్నీ కలిపి మాకు టోటల్లీ 204 ఫొటోస్ అయితే వచ్చాయి. ఇవన్నీ నేను 200 ఉన్న ఆల్బమ్ అయితే ఒకటి తీసుకున్నాము. అండ్ ఇంకోటి వచ్చేసి 50 ఫొటోస్ అలా పట్టేది ఒక ఆల్బమ్ అయితే తీసుకున్నాము. అండ్ నేను ఈ ఫొటోస్ని స్ప్లిట్ చేశాను, బారసాలవన్నీ ఒక సైడ్ అండ్ అన్నప్రాసన్ ఒక సైడ్, గృహప్రవేశానివి ఒక సైడ్ అండ్ డెలివరీ అయిన తర్వాత పుణ్యోజనం ఫొటోస్ ఇవన్నీ కూడా సపరేట్గా పెట్టుకున్నాను. ఎందుకంటే అన్నీ ఎక్కువ లేవు, ఓన్లీ బారసాలకి కెమెరామ్యాన్ని పిలిపించాము, గృహప్రవేశానికి కెమెరామ్యాన్ని పిలిపించాము. ఇంకా రిమైనింగ్ అన్నీ చాలా సింపుల్గా ఇంట్లోనే చేసినవి. సో అవన్నీ ఫోన్లో దిగిన ఫొటోస్ని మేము ఇట్లా తీయించామన్నమాట. చూడండి, అన్నీ ఎక్కువ లేవు, ఓన్లీ బారసాలవి ఎక్కువ తీసాము అండ్ గృహప్రవేశానివి ఎక్కువ తీసాము, మిగతావన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అండ్ మాకు స్టూడియో వాళ్ళు పెన్ డ్రైవ్లో ఎక్కించి ఇచ్చేటప్పుడు ఫంక్షన్ ఫొటోస్ చాలా ఎక్కిచ్చిస్తారు, వాటిలో మ్యాక్సిమం కట్ చేసి మెయిన్వి అన్నీ కూడా ఉంచాను. అలా కట్ చేసుకుంటూ వస్తేనే 204 ఫొటోస్ అయితే వచ్చాయి. అండ్ ఈ ఫొటోస్ అన్నీ ఆల్బంలో పెట్టడానికి నాకు ఈజీగా 30 to 40 మినిట్స్ అయితే పట్టింది. ఎందుకంటే నేను స్టెప్ వైజ్గా పెట్టాను అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బారసాలు అనుకోండి, ఫస్ట్ గణపతి పూజ, రావడం, ఫొటోస్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఆర్డర్ వైజ్గా పెట్టాను, అందుకే కొంచెం టైం పట్టింది. అండ్ నాకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది, ఎందుకంటే మనకి నచ్చిన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని మనం స్టూడియోకి వెళ్ళి తీయించుకోవడం. అండ్ ఒక్కొక్క ఫోటోని ప్రింట్ తీయడానికి వాళ్ళు 10 రూపీస్ అయితే తీసుకున్నారు. సో టోటల్గా 204 into 10 అనమాట. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి మా ఫ్రెండ్కి బర్త్డే పార్టీ అయితే ఇస్తున్నాము. సో ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట, కేక్ కట్ చేయించాము తన చేత. అండ్ ఇంకా కేక్ కట్ చేయడం అయితే అయిపోయింది. సో ఇంకా ఫ్రెండ్స్ అందరు కూడా కేక్ తినిపిస్తున్నాము. ఫోటో దిగుదాంలే పెట్టేశాక. ఏం పూసుకున్నారు? ఎవరిది? అండ్ ఇంకా ఫైనల్లీ లాస్ట్లో అందరం కూడా ఒక ఫొటోస్ అయితే దిగాము, కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే దిగాము. అండ్ నేను ఎందుకు కనిపించలేదంటే నేను వీడియో తీసే బిజీలో అయితే ఉన్నాను. సో ఇంకా తర్వాత కేక్ కూడా పెట్టాను అనమాట. అండ్ ఇంకా ఎవరి గోల్లో వాళ్ళు ఉంటే మా బుడ్డోడు గోలో మా బుడ్డోడు అనమాట.
అండ్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నేను పాలు తిరగొట్టడం చూసి మా వాడైతే ఒక గ్లాస్లో నుంచి ఇంకో గ్లాస్కి వాటర్ని తిరగొట్టి తాగేస్తున్నాడు. అండ్ ఇంకా నైట్కి నేను పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ పొటాటోస్ స్టార్చ్ పొటాటోస్ అనమాట. సో ఈ పొటాటోస్తో మనం చేసాము అంటే ఫ్రై మనకి రోస్ట్గా క్రిస్పీగా వస్తాయి. నార్మల్ పొటాటోస్ కంటే వీటితో బాగా వస్తాయి. అండ్ పొటాటో చిప్స్ కూడా వీటితోనే చేస్తారు. అండ్ ఇప్పుడు నేను టమోటా సాస్ చేయడానికి ఒక 5 టొమాటోస్ అయితే తీసుకున్నాము. బాగా పండినవి తీసుకోవాలి. ఇందులో 1, 2 కొంచెం ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. బట్ పండినవి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కలర్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఒక 5 టొమాటోస్ తీసుకొని వాటన్నిటిని కూడా మరీ చిన్నగా కాకుండా జస్ట్ నార్మల్గా కట్ అయితే చేసేసుకుంటున్నాను పీసెస్గా. సో ఇవన్నీ కట్ చేసుకొని మనం కుక్కర్లో వేసి పెట్టుకోవాలి. అండ్ వీటిలో వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కుక్కర్లో ఉడికించుకునేటప్పుడు వాటర్ ఎక్కువ పోయాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ విధంగా గ్రీన్వి తీసేసుకొని మనం నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి అన్నిటినీ కూడా. అండ్ ఇంకా నేను వాటర్ అని చెప్పాను కదా, అవి ఉడికిచ్చేటప్పుడు మాత్రం నేను అసలు వాటరే వేయలేదు. అండ్ స్టవ్ మీద పెట్టే ముందు మనం ఏమేమి వేయాలి అంటే దాల్చిన చెక్క అండ్ 2 లవంగాలు అండ్ ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 ఎండుమిర్చి, చిన్న ఆనియన్ ముక్క అండ్ కొంచెం వాటర్, 1/3 కప్ కంటే కొంచెం వాటర్, ఇవన్నీ కలిపి దాంట్లో వేసుకొని మనం ఉడికించుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఇక్కడ నేను వాటర్ కొంచెం ఎక్కువ పోసాను అనిపించింది, తక్కువే పోయండి కొంచెం. అండ్ తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసేయాలి. వాటర్ ఎందుకు ఎక్కువ పోయొద్దు అంటున్నాను అంటే ఈ టమోటాలో వాటర్ ఉంటాయి కాబట్టి ఎక్కువ అవసరం లేదు, అసలు పోయకపోయినా ఏం కాదు. అండ్ ఇంకా విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడాలి ఒకసారి. అండ్ ఇదంతా కూడా కంప్లీట్గా చల్లారిపోవాలి, ఎందుకంటే ఇదంతా మనం మిక్సీకి వేసుకోవాలి. సో ఇప్పుడు నేను కొంచెం వాటర్ ఎక్కువ పోయడం వల్ల చూడండి ఫస్ట్ వాటర్ అంతా వచ్చేసరికి అదంతా కూడా నేను తర్వాత డ్రైన్ చేశాను, అంటే వంచేసాను వాటర్ని. ఆ తర్వాత మనం మిక్సీకి వేసుకున్న తర్వాత అదంతా కూడా మనం ఫిల్టర్ చేయాలి. అండ్ ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏమైనా విత్తనాలు అవి అడ్డంగా ఉంటే పోతాయి అన్నమాట. సో చూసారు కదా, ఇలా స్మూత్ క్రీమీ టెక్స్చర్లో రావాలన్నమాట. అండ్ ఇంకా నేను డైరెక్ట్గా కుక్కర్ని స్టవ్ మీద పెట్టేశాను. మీరు కావాలనుకుంటే డీప్ అంటే లోతు ఎక్కువ ఉన్న బాండీ అయినా ఉంటే తీసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు దాంట్లో మనం తీసుకున్న 1/3 కప్ షుగర్ అయితే యాడ్ చేశాను. అండ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మనం కలబెట్టుకుంటూనే ఉండాలి. ఇలా షుగర్ కూడా పోసేటప్పుడు మనం ఫస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా కొంచెం మరుగుతున్నప్పుడు మాత్రమే షుగర్ అండ్ వెనిగర్ వేయాలి. స్టవ్ మీద పెట్టంగానే కాకుండా కొంచెం మరుగుతున్నప్పుడు ఈ 2 వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది అండ్ బాగా ఉడుకుతుంది కూడా. అండ్ వాటర్ ఎక్కువ వద్దు అని చెప్పడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఎక్కువసేపు మనం ఉడికించుకోవాలి. అండ్ జార్ అయింది అంటే మళ్ళీ కొంచెం కార్న్ఫ్లోర్ పిండిని ఒక 2 స్పూన్స్ కానీ 1 స్పూన్ కానీ పిండి తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని అది దీంట్లో మిక్స్ చేయాలి. ఇదంతా డబల్ పని ఎందుకని చెప్పి నేను వాటర్ తక్కువ వేసుకుంటేనే బెస్ట్ అని చెప్తున్నాను. అండ్ ఇంకా ఫైనల్లీ చూడండి మనకి టెక్స్చర్ అనేది కరెక్ట్గా అండ్ ఫైనల్లీ దీన్ని టెస్ట్ చేయడం ఎలా అంటే ఒక ప్లేట్ మీద మనం కొంచెం సాస్ని అలా వేసాము అంటే అది కొంచెం నిదానంగా జారుతూ వచ్చింది. చుట్టుపక్కల చూడండి వాటర్ అంతా ఏం లేదు. సో ఇంకా కరెక్ట్ టెక్స్చర్కి అయితే వచ్చేసింది అనమాట సాస్. సో ఇంకా ఫైనల్లీ నేను ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కాకపోతే కొంచెం చల్లారాలన్నమాట, మరీ వేడిగా పెట్టలేం కదా. సో అందువల్ల కొంచెం చల్లారిన తర్వాత మనం ఇంకా గిన్నెలోకి అయితే పెట్టేసుకోవచ్చు. గ్లాస్ బౌల్ కానీ లేకపోతే ఇంకా ప్లాస్టిక్ కానీ ఏదైనా ఉంటే ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అండ్ వెనిగర్ ఎందుకు వేసాము అంటే మనకి ప్రిజర్వేటివ్ అనమాట, బూజు పట్టకుండా ఉంటుంది. సో వెనిగర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, బయట దానికంటే బాగుంటుంది చెప్పాలి అంటే. ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చేశాను. అండ్ మీకు ఇంకా మంచి ఎర్రగా కలర్ రావాలి అంటే మీరు బాగా పండినవి తీసుకోండి. అండ్ నేను ఫస్ట్ లైట్ వేయడం వల్ల మీకు కలర్ అర్థం కాలేదని తర్వాత లైట్ ఆఫ్ చేసి వీడియో అయితే తీశాను. సో ఇంతే ఫ్రెండ్స్, సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.